హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్లోని సోషల్ హిస్టరీలో చాప్టర్ 1 ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ అనే చాప్టర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఎలాగైతే మన దేశంలో స్వాతంత్ర పోరాటం జరిగిందో, ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చి మా దేశంలో మాకు ఫ్రీడమ్ కోసం ఎలా పోరాటం చేశారో దీన్నే నేషనలిజం అని అంటారనమాట. సో అట్లనే యూరోప్లో కూడా ఇదే జరిగిందనమాట. యూరోప్లో ఇప్పుడున్నలాగా ఆ కాంటినెంట్లో అన్ని కంట్రీని కలిసి ఒకే దగ్గర లేవు, అన్నీ డివైడ్ అయి ఉండేదన్నమాట. సో అన్నీ కలిసి ఎట్లా స్వతంత్రం పొందాయి, అన్నీ కలిసి ఒక కాంటినెంట్గా ఎలా ఏర్పడ్డాయి అని చెప్పేది ఈ చాప్టర్ అనమాట. సో చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కరెక్ట్గా వినండి. మీరు ఈ బొమ్మను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఈ బొమ్మను గీసింది 1848లో ఫ్రెడరిక్ సోరియో అని ఒక చిత్రకారుడు ఈ బొమ్మ గీశాడనమాట. ఇది ఎట్లా అంటే ఊహించుకొని గీశాడనమాట. ఇది జరిగింది కాదు, ఊహించుకొని తను ఊహించుకొని ఈ 4 బొమ్మలు గీశాడు. ఈ 4 బొమ్మలు ఇది మొదటి బొమ్మ అనమాట. ఈ బొమ్మను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అమెరికా అండ్ యూరోప్ ఈ ప్రజలందరూ కలిసి ఒక పెద్ద లైన్లో నడుస్తున్నట్టు కనపడుతుంది అనమాట. నడుస్తూ ఎక్కడ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు మన అమెరికాలో మనం చూస్తాం కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని, అదే అనమాట ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడికి వచ్చి దానికి నివాళులు అర్పిస్తున్నారనమాట. ఇప్పుడు ఇంత నడుస్తున్నారు కదా వీళ్ళందరూ. మీరు ఈ బొమ్మను ఇంకా నీట్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఇట్లా కింద చూడండి. దాని ఎదురుగానే ఏం పడిపోయి ఉన్నాయంటే రాజరిక వ్యవస్థ ఉంది కదా, అంటే రాజుల కిరీటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి. అంటే రాజరిక వ్యవస్థను మొత్తం అంతా కూలదోసి ప్రజలే పరిపాలించాలి, మేమందరూ స్వతంత్రంగా ఉండాలని చెప్పి అమెరికా, ఐరోపా ప్రజలందరూ ఒక వరుసలో నడుస్తున్నట్టు గీశాడనమాట. మీరు దీన్ని ఇంకా కొంచెం జూమ్ చేసి నీట్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఫ్రీడమ్ని స్త్రీ బొమ్మతో పోల్చారనమాట. దాంతోపాటు అమెరికా వాళ్ళు కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పెట్టారు. ఇంత పెద్ద పోరాటానికి అప్పటికే స్వతంత్రం పొంది ఉన్న అమెరికా రాజ్యం, దాంతోపాటు స్విట్జర్లాండ్ అనేవి 2 నాయకత్వం వహిస్తున్నాయి. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో ఇది అమెరికా జెండా. అప్పటికే అమెరికా వాళ్ళు, స్విట్జర్లాండ్ వాళ్ళకి స్వతంత్రం ఉంది. సో వాళ్ళు అప్పుడే దాన్ని మొత్తం ఈ నాయకత్వం వహిస్తూ దాన్ని ముందుకు నడిపిస్తున్నారనమాట. దాంతోపాటు మన ఫ్రెంచ్ రెవల్యూషనిస్ట్, అంటే అప్పుడే ఫ్రాన్స్ ప్రాంతంలో ఫ్రీడమ్ కావాలనుకునే వాళ్ళందరూ, ఆ ప్రజలందరూ కూడా ఒకేసారి అప్పుడే వాళ్ళు వచ్చి ఆ స్టాచ్యూ దగ్గరికి చేరుకున్నారు. మీరు ఆ బొమ్మని ఇక్కడ చూడొచ్చు, ఆ ఫ్రాన్స్ జెండాని. ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఫ్రాన్స్ జెండా కాదు, అప్పుడున్న వాళ్ళందరూ పోరాటం చేయడం కోసం దాన్ని పెట్టారనమాట. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే ఈ నలుపు కొంచెం ఎరుపు కలర్లో ఉండి బంగారం రంగులో ఉన్న జెండా ఉంది కదా, ఇవి జర్మనీ జెండాలు అనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పటికి ఇంకా జర్మనీ ఒకేలాగా అవ్వలేదు. జర్మనీలో కూడా చాలా దేశాలు అప్పటికప్పుడు డివైడ్ అయి ఉన్నాయన్నమాట. జర్మనీ ఇంకా యూనిఫికేట్ అవ్వలేదు, అంటే కలిసి ఒక దగ్గరికి రాలేదు. సో రాకంటే కానీ అప్పటికి ఇట్లా రావాలని అందరికీ ఒక ఐడియా ఉండే. సో దాన్ని మైండ్లో పెట్టుకొని వస్తే ఇట్లా ఉంటుందేమో అనుకొని ఈ చిత్రకారుడు ఈ బొమ్మను గీశాడు. దీన్ని అంతా పైనుంచి జీసస్, అప్పుడు వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి పైన జీసస్, దాంతోపాటు ఏంజల్స్ అంటే దేవదూతలు, వీళ్ళందరూ కూడా చూస్తున్నారనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వర్డ్ రాస్తుంది. ఆ వర్డ్ పేరు ఏంటి అంటే ఫ్రటర్నిటీ. ఫ్రటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, అంటే సోదర భావం, అందరూ కలిసిమెలిసి ఉండడం అనమాట. సో ఇవందరూ ఇట్లా అన్ని దేశాల ప్రజలు, అన్ని ఖండాల ప్రజలు కలిసి ఉండాలి, వాళ్ళకి ఫ్రీడమ్ పొందాలి అని చెప్పి ఇది మైండ్లో ఊహించుకొని మన ఫ్రెడరిక్ సోరియో అనే అతను ఈ బొమ్మ గీశాడనమాట. ఇది మన ఈ లెసన్ మొత్తం యొక్క ఇంట్రడక్షన్.